जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। మనం భగవద్గీత చదివి చాలా బాగుంది అని అనిపించింది కాబట్టి ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందో కొంచెంగా భగవద్గీతని చూద్దాము. ఈరోజు 4వ చాప్టర్ జ్ఞానయోగం. అంటే ఇది ఎక్కువ టైం ఉండదు, మనం ఒక హాఫ్ అన్ అవర్లోనే చెప్పుకుంటాం కాబట్టి జస్ట్ పరిచయం కింద ఈ చాప్టర్ని చూద్దాము. ఇక్కడ ఈ జ్ఞానయోగం చాప్టర్లో మనకి ముఖ్యంగా ఒక 7 విషయాలు చెప్పారు. అదేంటంటే అసలు ముందుగా భగవానుడు తను ఏమిటి, తన లీల ఏమిటి, తను జన్మ తీసుకున్న ఈ కర్మ అనేది తనకు ఎలాగ అంటట్లేదు, తన అకర్తగానే అపోక్తగానే ఎలా ఉండిపోతున్నాడు, ఈ మాయకు అతను ఎందుకు కట్టుబట్టలేదు, అసలు ఆ తత్వం ఏమిటి అన్నదాన్ని ముందు 15 శ్లోకాల్లో చెప్పారు. అదేమిటంటే ఇక్కడ భగవద్గీత మనకి మొదలుపెట్టినప్పుడు అర్జునుడు యుద్ధం చేయను అని చెప్పాడు. అతనికి కర్మయోగాన్ని ఉపదేశించి నువ్వు పని చెయ్యాలి అని చెప్పి మనకి ఉపదేశం చేయటం చూస్తాము. ఇది దీని ముందు చాప్టర్ కర్మయోగం. ఈ కర్మయోగాన్ని బోధించాక ఈ 4వ చాప్టర్కి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, నేను ఇప్పుడు నీకు ఒక ఉత్తమమైనటువంటి యోగాన్ని బోధించాను. ఇది నేను ఎప్పుడో చెప్పాను, సృష్టి ఆదిలోనే నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మనువుకి, మనువు ఇక్ష్వాకుకి చెప్పారు అని అంటారు. ఇక్ష్వాకు అంటే ఏంటి, ముందు యుగం అర్జునుడు వాళ్ళకంటే. అయితే ఇది విని అర్జునుడికి అనుమానం వస్తుందన్నమాట. ఇదేంటిది, ఇన్ని జన్మలు నీకు అసలు ఎలా గుర్తున్నాయి, నువ్వు చెప్పాను అంటున్నావు అని అడుగుతారనమాట. నాకేమీ గుర్తులేదే, నీకు ఇన్ని జన్మలు ఎలా గుర్తున్నాయంటే అప్పుడు దానికి సమాధానం ఇస్తూ తన ఈశ్వర తత్వాన్ని బోధిస్తారు శ్రీకృష్ణుడు. ఇది 1 నుంచి మనకి 15 శ్లోకాల్లో ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్పబడిందంటే జీవుడికి పరమాత్మకి తేడా చెప్పబడింది. అర్జునుడు నాకేమో గుర్తే లేదు అన్నాడు, నాకు అన్నీ తెలుసు అంటున్నాడు శ్రీకృష్ణుడు. అయితే ఇది ఏంటి తేడా అంటే ముఖ్యంగా మనమంతా కూడా జీవుడు మాయకి అధీనంలో ఉంటాం. అదే పరమాత్మ అయితే మాయకి ఈశుడు అనమాట, ప్రభు అనమాట. ఆయన మాయకి ప్రభు. ఎక్కడ తేడా వస్తుందంటే ఆయన యొక్క విద్యాశక్తి ద్వారా, అంటే జ్ఞానశక్తి ద్వారా నేను ఎవరు అనేది ఎరుక ఆయనకు ఉంటుంది. మనం అవిద్యాశక్తితోటి ఆవరించబడి ఉండటం వల్ల మనం ఎవరనే ఎరుక మనకి ఉండదన్నమాట. ఈ ఎరుక ఎప్పుడైతే కలిగిందో ఈ జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్తారనమాట. ఇదే మనం శారదామాతలో కూడా చూస్తాం. అమ్మ అన్ని సంసార బంధాల్లోనూ మునిగిపోయినట్టుగా కనిపించేవారు, అయితే దేంట్లోనూ ఆమె లిప్తమయ్యేవారు కాదనమాట. ఇది ఎలా అంటే ఆమెకి ఎప్పుడు ఎరుకుండేదనమాట, ఆ దివ్య భావంలో వాళ్ళు ఉండేవారు. అయితే ఇది ఎలాగంటే ఇప్పుడు ఒక నాటకం మనం వేస్తున్నాం అనుకోండి, ఆ నాటకంలో ఈ పాత్ర నాది అని మనకు తెలుసు, అయితే మనకు తెలుసు మనం ఆ పాత్ర కాదు అని. అలాగే భగవంతుడు అవతారంగా వచ్చినా సరే, ఈ సృష్టిలో తన లీలంతా జరిపినా సరే తనకు తెలుసు నేను బద్ధుణ్ణి కాదు, నేను ఆ పరమాత్మని అనే ఎరుక ఆయనకి ఉంటుందన్నమాట. అందుకే దీన్ని ఏమంటారు, అవతారాన్ని లీల అంటారు. మనం మన చుట్టూ ఉన్నదే రియల్ అనుకుని దీన్ని అనుభవిస్తూ ఉంటాం, మనకి ఇది నిజమని అనిపిస్తుంది. కాకపోతే భగవంతుడికి సంసారం అంతా ఎలా ఉంటుంది, ఒక లీల అనమాట. ఇది ఇక్కడ చెప్పారు. ఈ దేహం అసలు ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగితే ఇక్కడ మనకి చెప్తారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామని. అంటే ఈ చెడు వచ్చేసే వాళ్ళని నశింపచేయటానికి, మళ్ళీ సాధువుల్ని రక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి నేను మరలా ఈ దేహం తీసుకుంటూ ఉంటాను అని చెప్పారన్నమాట. అయితే ఎవరైతే కనుక ఈ భగవత్వత్వాన్ని తెలుసుకుంటారో, పరమాత్మ అంతా చేస్తున్నాడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు కూడా ఇంకా పునర్జన్మ ఉండదు అని చెప్పారు.
ఎందుకనంటే ఎవరికైతే ఈ తత్వం తెలుసుకున్నారో, భగవంతుని శరణ పొందారో, వారికి ఈ ఆత్మజ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళ మనసు శుద్ధతని పొందుతుంది. ఎప్పుడైతే ఈ శుద్ధత్వాన్ని పొందుతారో అంటే ఇంక జీవుడిగా ఉండే మాయకు సంబంధించిన లక్షణాలు ఏ వాళ్ళకి అంటాం. ఈ కోపం కానీ, ఆసక్తి ఉండదు, భయం అనేది ఉండదు. ఎప్పుడైతే తెలుసుకున్నారో నేను పరమాత్మ ఒకటి, ఇంక భయం అనేది లేదు. అంటే ఇవన్నీ కూడా మలినాలు అని చెప్తున్నారు అనమాట. ఈ మలినాలన్నీ కూడా జీవునికే ఉంటాయి తప్ప పరమాత్మకి ఇవి ఉండవు అని. అంటే ఎంతకాలం ఈ ఏకత్వ బుద్ధి మనకి రాదో అంతకాలం కూడా మనం ఈ సంసారంలో ఉంటాము అని చెప్తున్నారు. అదే అంటే భగవంతుడే కర్త అని మనం ఎప్పుడైతే భావించి మనం ఈ సంసారంలో పనులన్నీ చేస్తూ ఉంటామో అప్పుడు మనం కూడా ఆ శుద్ధ చైతన్యమే అవుతాము అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇక కర్మలు ఏ విధంగా చెయ్యాలి అన్నది చెప్పారు. అంటే ఇంతకుముందు కర్మయోగం గురించి బోధించారు అర్జునుడికి. ఇక్కడ నేను ఏ విధంగా ఈ సృష్టిలో జన్మ తీసుకుని పనిచేస్తున్నానో అయినా ఆ పని నన్ను ఎలా బద్ధం చేయట్లేదో, నేను ముక్త పురుషుడిగా ఎలాగే ఉంటున్నానో ఆ సాధన నీకు చెప్తాను అన్నారు. చెప్పి కర్మ యొక్క గతి దాన్ని తెలుసుకోవడం అనేది చాలా కష్టం. కాకపోతే ఈ కర్మలో 2-3 రకాల కర్మలు ఉన్నాయి. అవేంటి కర్మ, అకర్మ, వికర్మ ఇలా అని ఉన్నాయి. అంటే కర్మ అంటే ఏంటనమాట, శాస్త్రాలు ఏది చేయమని చెప్తున్నాయో శాస్త్ర విహితమైన కర్మ అది చేయాలి. తర్వాత వికర్మ అంటే నిషిద్ధమైన కర్మలు చేయకూడదు, శాస్త్ర నిషిద్ధమైన కర్మలు చేయకూడదు. తర్వాత అకర్మ అని చెప్పారనమాట. అంటే ఇది అసలు పని చేయకుండా ఉండటం. ఈ స్థితి ఎవరిది? జ్ఞాని స్థితి. కర్మయోగం చేసేవారందరూ కూడా కర్మ ద్వారా పరిపక్వత చెందుతారు. జ్ఞానికి అంతా తెలుసు, అంతా పరమాత్మే చేస్తున్నారని తెలుసు, నేను ఆ పరమాత్మే అని తెలుసు. అతడికి ఏ పని చేసినా చేయకు పని ఏది అంటట్లేదు కాబట్టి అతని స్థితి అకర్మ స్థితి. ఇలాగా 3 రకాల కర్మల గురించి ఇక్కడ వివరించారు. ఇది మనకి 15 నుంచి 24 శ్లోకాల్లో వివరించారు అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ కర్మ చేసేటప్పుడు మనం ఆసక్తి లేకుండా పని చేయాలి అని చెప్పి. అంటే ఎందుకు ఆసక్తి లేకుండా చేయాలి అంటే ఏదో ఒక పని మనం ఏదో ఒక కామ్యంతో చేస్తాం. మనం ఆ కామ్య వస్తువును మనం కోరి చేస్తున్నామంటే అది సంసారానికి సంబంధించిందే కదా. అందుకని కామ్యంతో చేసే పని ఏదైనా సరే మనం భగవంతుడు కోరినప్పుడు అది తీరిపోతుంది వెంటనే. కానీ ఈ కైవల్యం అనేది వెంటనే మనకి రాదు మనం కోరుకున్నా. ఎందుకని మన పరిపక్వత చెందాలన్నమాట. ఆ జ్ఞానం అనేది కలగాలి. ఆ కలిగినప్పుడే కైవల్యం అనేది మనకి కలుగుతుంది అని చెప్పారు. అందుకని ఈ కర్మను బట్టి అధికార భేదం కూడా ఉంది. 4 వర్ణాలు కూడా నేనే సృష్టించాను. ఎవరైతే వేదాభ్యాసం చేస్తూ ఉంటారో, సత్యంతో ఉంటారో, దయ కలిగి ఉంటారో వీళ్ళని బ్రాహ్మణులు అని చెప్పారు. అలాగే క్షత్రియులు సమాజాన్ని రక్షిస్తూ ఉండేవారు, వైశ్యులు సంపాదించి కూడబెట్టి దాన్ని వేరే వాళ్ళ కోసం ఉపయోగిస్తూ ఉంటారు, ద్రవ్యాలన్నింటినీ సంపాదించి వీళ్ళు వైష్ణులని. ఇక పరిచర్య చేసే వాళ్ళందరినీ శూద్రులు అని చెప్పారు. అంటే ఏంటంటే వీళ్ళందరికీ ఒక్కొక్క కర్మ నిర్దేశించబడింది. ఈ కర్మ వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళకి విహితమై ఉందో ఆ కర్మని వాళ్ళు చేయటం వల్ల వాళ్ళు ఏమవుతారు, మనస్సు పరిపక్వత చెందుతుంది. అందుకని ఈ 4 వర్ణాలు కూడా నేనే సృష్టించాను. అయితే నేను సృష్టించాను కాబట్టి నేను కర్తను కాదు అంటున్నారు. నేను ఇక్కడ భోక్తగాను లేను, కర్తగాను లేను అని చెప్తున్నారు అన్నమాట. అది ఏ దృష్టితో చెప్తున్నారు? ఆ కర్మఫలాలు ఏమీ కూడా ఆయనకి అంటట్లేదు కాబట్టి చెప్తున్నారు. అందుకని నన్ను కర్మ బంధించదు అని చెప్తున్నారు. ఎవరైతే ఇలాగా ఈ తత్వాన్ని తెలుసుకుంటారో, ఈశ్వర తత్వాన్ని తెలుసుకుంటారో, అంటే ఏంటన్నమాట అన్నిటి వెనక చైతన్యంగా ఉన్నారు ఆయన. కాళ్ళు చేతులు అన్నీ పనిచేస్తున్నాయి. కానీ ఇది ఆ వెనకాల చైతన్యం అనేది లేకపోతే ఈ పని అనేది జరగదు. అందుకని ఈ చైతన్యమే అంతటితోటి చేయిస్తుంది అని ఈశ్వర తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఇంకా వాళ్ళకు కూడా ఈ కర్మబంధాలు అనేవి ఉండదు అని చెప్తున్నారు. ఈ విధంగా కర్మ యొక్క గతిని మనకి 15 శ్లోకాల వరకు చెప్పటమైంది ఈశ్వరు యొక్క తత్వాన్ని. ఆ తర్వాత ఇక 25వ శ్లోకం నుంచి మనకి ఈ కర్మ అనేది ఒక యజ్ఞ భావంతో చేయాలి అని చెప్పారు. మనం ఏ పని చేస్తున్నా సరే, సంసారంలో ఉన్నా సరే, మన నిత్య కర్మలు ఏం చేస్తున్నా సరే, మనకి ఏదైతే విహితమైన కర్మ ఉందో, మన కర్తవ్యం ఏముందో ఇవన్నీ కూడా ఏ భావంతో చేయాలట, ఒక యజ్ఞ భావంతో చెయ్యాలి అని చెప్పారు.
ఇలాగ మన శరీరంతో చేసే ఈ కర్మలన్నిటిని కూడా 12 యజ్ఞాలుగా విభజించారన్నమాట. ఈ 12 రకాల యజ్ఞాలు ఇక్కడ మనకి చెప్పబడ్డాయి. ఇది మొదటి రకమైన యజ్ఞం ఏంటంటే మనం భోజనం చేసే ముందు చెప్పుకుంటాం శ్లోకం, బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని. అంటే ఇక్కడ ఏ యజ్ఞం జరుగుతుంది? బ్రహ్మార్పణం బ్రహ్మహవి, బ్రహ్మ అగ్ని. ఇక్కడ అగ్ని ఎవరు? బ్రహ్మ. ఆ అగ్నిలో ఏదైతే మనం ఆహుతి ఇస్తున్నామో అది కూడా బ్రహ్మే, ఏది అర్పణ చేస్తున్నామో అది కూడా బ్రహ్మే, ఎవరికైతే అర్పణ చేస్తున్నామో అది కూడా బ్రహ్మే అన్నమాట. అయితే ఈ యజ్ఞం అంతా చేసిన ఫలితం కూడా ఎవరికి వెళ్తుంది? ఆ బ్రహ్మకే వెళ్తుంది. అంటే మన అన్ని కర్మలు చేస్తూ ఉన్నా సరే ఈ జరిగేదంతా కూడా నేను నా కోసం కాదు, ఇదంతా కూడా పరమాత్మ కోసమే జరుగుతుంది అని ప్రతి దాంట్లోనూ ఆ పరమాత్మనే ఎవరైతే చూస్తారో ఆ విధంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళు ప్రథమ యజ్ఞం చేసినట్టు అది బ్రహ్మయజ్ఞం అని అంటారన్నమాట. ఆ తర్వాత రెండవ యజ్ఞం ఏంటంటే దేవతలకు యజ్ఞాన్ని చేస్తారు. ఏదో దేవతను ఉద్దేశించి దీన్ని ఏమంటారంటే కర్మయజ్ఞం అంటారన్నమాట. అయితే ఇది రెండవ రకమైనటువంటి యజ్ఞం. ఒక దేవతను ప్రసన్నం చేసుకోవటం, దాని గురించి యజ్ఞం చేయటం, మనం హవిస్సులు ఇవ్వటం, వాళ్ళు ప్రసన్నమయ్యి మళ్ళీ మనకి ఫలాలను ఇస్తారు. ఇది కర్మయజ్ఞం. అలాగే ఇంకొందరు ఏం చేస్తారట, బ్రహ్మ అనే యజ్ఞంలో జీవాత్మనే ఆహుతిస్తారు. నేను చేసేది ఏమీ లేదు, అంతా ఆ భగవంతుడే అని తను చేసే కర్మలన్నీ కూడా బ్రహ్మ అనే యజ్ఞంలో ఆహుతిస్తారనమాట. ఇది మూడవ రకమైనటువంటి యజ్ఞం అని చెప్పారు. అలాగే ఇక నాలుగో రకమైనది ఏంటంటే ఇంద్రియాలని సంయమం అనే అగ్నిలో ఆహుతి ఇవ్వటం. అంటే మన ఇంద్రియాలన్నిటిని కూడా కంట్రోల్లో ఉంచుకుని ఆత్మ సంయమం మనం పాటించడాన్ని యజ్ఞము అంటారనమాట. ఇది కూడా ఒక యజ్ఞం. దీన్ని బ్రహ్మచారులు యోగులు పాటిస్తూ ఉంటారు, ఆత్మ సంయమం అనే అగ్ని. ఇక గృహస్థులు వచ్చేటప్పటికి శబ్దాది విషయ సమూహాలన్నింటినీ కూడా, అంటే మనం ఏం చూస్తున్నాం, శబ్దాది అంటే రూపం, రసం, గంధం, మనం చెప్పుకున్నాం కదా. ఇవన్నీ మనం చూసేది, వినేది, ఆస్వాదించేది, తినేది, తాగేది, ఇవన్నీ కూడా మన ఇంద్రియాలకు లోబడి మనం చేస్తూ ఉంటాం. అయితే వీటన్నిటినీ కూడా ఇంద్రియాలకి ఆహుతిస్తారు. నేను తీసుకుంటున్నాను, నేను ఆస్వాదించాను, నేను తిన్నాను, ఇది ఎంత బాగుంది, ఇది బాగాలేదు, ఇలా ఫలితాన్ని మనం అనుభవించకుండా ఈ ఇంద్రియానికి ఇది ఇచ్చాను నేను ఆహుతి, అది చూసాను అక్కడికి అయిపోయింది, తిన్నాను అక్కడికి అయిపోయింది అనే భావంతో మనం గ్రహించే ప్రతి వస్తువుని కూడా ఒక ఇంద్రియానికి ఆహుతి ఇస్తున్నాను అని చెప్పి ఎవరైతే ఈ భావంతో చేస్తారో అది చేసేటప్పుడు హోమభావంతో చేయాలి. హోమభావం అంటే ఏంటనమాట, ధర్మ విరుద్ధం కాకుండా చేయాలి. నువ్వు సంపాదించేది, నువ్వు తినేది, నువ్వు చూసేది అంతా కూడా ఎలా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధంగా ఉండి నువ్వు దాన్ని భోగిస్తే అది యజ్ఞమే అయ్యింది నీకు అని చెప్తున్నారన్నమాట. ఇది గృహస్థులు చేయవలసిన యజ్ఞం అన్నమాట. అంటే మనం చేసేది, ఆస్వాదించేది ప్రతిదీ కూడా ఒక యజ్ఞమే అనే భావంతో మనం చేయాలి. ఇవి 4-5 రకాలైనటువంటి యజ్ఞాలు. ఒకటి బ్రహ్మచారులు యోగులు చేసేది, గృహస్థులకి చెప్పింది. తర్వాత కొందరు ఏం చేస్తారు, ధ్యానయోగం చేస్తారు. ఈ ధ్యానయోగంలో వీళ్ళు ఆత్మనిగ్రహం అనే అగ్నిలో ఇంద్రియ కర్మలు అన్నీ కూడా చేస్తారంటే ఇంద్రియాల ద్వారా చేసే కర్మలన్నీ కూడా ఈ ఆత్మ నిగ్రహం అంటే ఏంటనమాట, శమదమ, ఈ కంట్రోల్ అంతా చేసుకుని బాడీని నిగ్రహించుకుంటారు. దాని ద్వారా ఏమవుతుంది, ఇంద్రియ కర్మలన్నీ కూడా నిగ్రహించబడుతున్నాయి అన్నమాట. ఇది ఒక రకమైనటువంటి యజ్ఞం ధ్యానయోగులు చేసేది. తర్వాత ప్రాణాది పంచవాయువులను కూడా కొంతమంది ఆహుతి ఇస్తారట. వాళ్ళు కూర్చుని వాయువు చింతన చేస్తూ వాటిని ఆహుతి ఇవ్వటం అన్నమాట. ఇది షష్టమ సప్తమ యజ్ఞ విధులు అని చెప్పారు. తర్వాత ఇంకొందరు ఏం చేస్తారు, 8వ రకమైంది ద్రవ్య దానం. దానం చేయటమే యజ్ఞంగా పెట్టుకుంటారు. ఇది ఒక రకమైనటువంటి యజ్ఞం. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, వ్రతాలు, చాంద్రాయణ వ్రతం, ఇలాంటి రకరకాలు మనకి శాస్త్రాల్లో ఏ విధమైనటువంటి చెప్పాయో ఈ వ్రతాలు చేయటమే ఒక నిష్ఠగా పెట్టుకుంటారనమాట. దాన్ని ఒక రకమైన యజ్ఞం అంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ప్రాణాయామం చేయటం, ప్రత్యాహారంతో కూడినటువంటి యోగ యజ్ఞం. అంటే వాళ్ళు ఇంకా ప్రాణాయామం చేయటం, మనసుని కంట్రోల్లోకి తెచ్చుకోవటం, ప్రాణాయామం చేయటం ద్వారా మనసుని నిశ్చలపరుచుకోవటం అనమాట.
ఇది ఒక రకమైనటువంటి యజ్ఞం. ఇంకొక యజ్ఞం ఏంటంటే స్వాధ్యాయం. వాళ్ళకి ఇంక జ్ఞానమే తపస్సు అనమాట, చదవటమే తపస్సు, శాస్త్ర విషయాలను వేదాలని చదవటమే. ఆ తర్వాత వేదార్థాలను నిశ్చయంగా తెలుసుకుని దాని మీదే మనసు ఉంచటం. ఇవి కూడా యజ్ఞాలు అనమాట. ఇవన్నీ 8, 9, 10, 11 యజ్ఞాలు ఇవన్నీ కూడా. ఇక 12వ యజ్ఞం ఏం చెప్తున్నారంటే ప్రాణాయామ ప్రక్రియ. అంటే ఊపిరి తీసుకోవటం, మళ్ళీ దాన్ని వదలటం, ఊపిరిని పట్టి ఉంచటం. పూరకం, రేచకం, కుంభకం అంటారు. ఈ విధంగా వాళ్ళు ప్రాణాయామే చేస్తూ ఉంటారు ఒక యజ్ఞంగా. అదే వాళ్ళకి తపస్సు అనమాట. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, బాడీ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చి, మనస్సు కంట్రోల్లోకి వచ్చి, మైండ్ నిశ్చలమయ్యి, మనం పతంజలి యోగ సూత్రాల్లో వాటిలో కూడా చెప్పుకుంటాం కదా ఇవన్నీ. ఇదొక రకమైనటువంటి యజ్ఞం. ఇలా 12 రకాలైనటువంటి యజ్ఞాలన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పబడ్డాయి. 30వ శ్లోకం వరకు ఇవన్నీ చెప్పారనమాట. ఇంకొక ఇక చివరిగా ఏం చెప్పారంటే ఆహార సంయమాన్ని చేసుకుని ఎవరైతే వాయువులు ఒక వాయువుని ఇంకొక వాయువులో ఆహుతిస్తారంట. ఆహారం సంయమం చేసుకుని శరీరంలో ఉన్నటువంటి వాయువుల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఒక్కొక్క వాయువు మీద ఆధిపత్యాన్ని పట్టుకుని, అంటే ఆయువుని వాళ్ళు నియంత్రించగలరు, ఆ వాయువుని వాళ్ళు నియంత్రించగలరు అనమాట. అలా నియంత్రించి ఆ ఒక్కొక్క వాయువుతో ఇంకొక వాయువుని జయిస్తారట. ఇదొక రకమైన యోగ ప్రక్రియ. ఇది కూడా ఒక యజ్ఞము అని చెప్పారనమాట. ఇలా ఇవన్నీ చేసి ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, పాపం నుంచి ముక్తులవుతున్నారు. యజ్ఞం అనేది చేయవలసిందే. ఈ యజ్ఞం ద్వారా పాపముక్తులు అవుతున్నారు, మనసు శుద్ధపడుతుంది అని చెప్తున్నారు. ఇలా యజ్ఞం చేసిన తర్వాత ఎవరైతే ప్రసాదంగా దాన్ని తీసుకుంటారో అప్పుడు అది వాళ్ళు బ్రహ్మపదాన్ని పొందుతారన్నారు. అయితే యజ్ఞం చేయలేకపోతే ఏమైంది, యజ్ఞం చేయలేకపోతే ఏదో కంట్రోల్ లేకపోతే నీకు ఇక్కడ లోకం లేదు, పరలోకము లేదు అని చెప్పారనమాట. ఇవన్నీ కూడా ఇన్ని రకాల యజ్ఞాలు చెప్పినా ఇవన్నీ మనం దేంతో చేస్తున్నాము, మన కాయ మనో వాక్కులతో చేస్తున్నాం, శరీరంతో చేస్తున్నాం. అందుకని ఇవన్నీ కూడా సెకండరీ. దీని వెనుకున్న ఆత్మకి ఇవేవి అంటట్లేదు. ఎవరైతే నిజంగా ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు చేసే యజ్ఞం శ్రేష్ఠ యజ్ఞం అని చెప్పబడింది అనమాట. ఆత్మజ్ఞానం పొందటం అనే యజ్ఞమే అన్నిటికంటే శ్రేష్టమైన యజ్ఞం. అయితే ఇవన్నీ ఎందుకు, ఈ ప్రాణాయామం చేయటం ఇవన్నీ ఎందుకంటే మనం ఆ చిత్తశుద్ధిని పొంది ఆ స్థితిలోకి వెళ్ళటం కోసం ఈ క్రియలన్నీ మనం చేస్తూ ఉంటాం అనమాట. అంటే మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసే ప్రతి పని కూడా ఒక యజ్ఞ భావంతో మనం చేయాలి. నా కోసం నేను చేయట్లేదు, ఇది ఒక యజ్ఞం. నన్ను ఒక పరమాత్మ నాలో ఉండి నన్ను నడిపిస్తున్నాడు, ఆయనకి ఇవన్నీ నేను సమర్పిస్తున్నాను. లేదా భగవంతుడికి నేను శరణాగతితో ఉన్నాను, ఆయనకి నా కర్మలన్నీ సమర్పిస్తున్నాను అని చేస్తే కనుక దాని యజ్ఞ భావన అవుతుందన్నమాట. అంతేగాని నా కోసం నేను తినటం, నేను పడుకోవటం, నేను చేయటం ఇనే భావంతో ఉన్నప్పుడు అది యజ్ఞము అవుదన్నమాట. తర్వాత అయితే ఈ జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఈ కర్మలన్నీ ఆచరిస్తూ ఈ ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి అని అంటే ఏం చెప్పారంటే పరిప్రశ్నేన సేవయ. ఎవరైతే బ్రహ్మజ్ఞానులు ఉన్నారో వాళ్ళని దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలట. ఎలాగా, వాళ్ళని అడగటం ద్వారా, వాళ్ళకి సేవ చేయటం ద్వారా, వాళ్ళు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందాలి. పొంది దాన్ని వారి ఉపదేశాలు తీసుకుని మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మోహాన్ని ఇంకా మరలా పొందము. ఎవరైతే బ్రహ్మజ్ఞానం ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకోవటం వల్ల మనకి ఈ మోహం అనేది కలగదు. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం అనేది కలుగుతుందో సృష్టికర్త నుంచి ప్రతి చిన్న కీటకం పర్యంతం కూడా అంతా కూడా ఆ బ్రహ్మే అనే భావన కలుగుతుంది. అదంతా కూడా నాలోనూ ఉంది, వీటన్నిటిలోనూ ఉంది, ఆ ఉన్న చైతన్యం ఒక్కటే అనే భావన కలుగుతుంది అనమాట. ఈ ఏకత్వ బుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో ఇంకా మోహం అనేది పోతుంది అని చెప్తున్నారు. అని చెప్పి ఈ బ్రహ్మజ్ఞానం కలిగితే దీని యొక్క మహత్యం ఏంటి అంటే ఇది 36వ శ్లోకంలో, అంటే ఎంత పాపి అయినా సరే వాడికి కనుక బ్రహ్మజ్ఞానం కలిగితే ఆ బ్రహ్మజ్ఞానం అనే అగ్నిలో వారి పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి అని చెప్పారనమాట. అయితే ఇది ఎలాగా, ఒక వెలుగుతున్నటువంటి అగ్నిలో మనం కట్టెలేస్తే ఏమవుతాయి, ఆ కట్టెలన్నీ దగ్ధమైపోతాయి కదా. ఆ విధంగా ఆత్మజ్ఞానం కలిగితే మనం చేసిన మనలో ఉన్న కల్మషాలన్నీ కూడా పోతాయి. అందుకని ఈ జ్ఞానాన్ని మించినటువంటి పవిత్రమైన వస్తువు ఇంకోటి లేదు అని చెప్తున్నారు. అయితే ఈ జ్ఞానాన్ని ఎవరు పొందుతారు అని అడిగితే మనకి 39వ శ్లోకంలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం,
నీకు ముందు శ్రద్ధ ఉండాలి, శాస్త్రాల పట్ల శ్రద్ధ ఉండాలి, గురువు చెప్పిన దాని పట్ల శ్రద్ధ ఉండాలి. ఎవరికైతే శ్రద్ధ ఉందో తర్వాత తత్పర సంయతేంద్రియ, ఇంద్రియాలన్నీ ఎవరైతే సంయమంలో ఉంచుకుంటారో అలాంటి వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది. అయితే ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో దాంతో వెంటనే మనం అన్నం తింటే ఆకలి ఎలా తిరుగుతుందో అలాగే ఈ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో పరమశాంతిని మనం పొందుతాము అని చెప్పారు. అయితే దీన్ని ఎవరు పొందలేరంటే ఎవరైతే జ్ఞానహీనుడయ్యారో, శ్రద్ధాహీనుడయ్యారో, శ్రద్ధ ఎవరికి లేదో వాళ్ళు పొందలేరు. శ్రద్ధాహీనుడైనటువంటి వాడు, తర్వాత ప్రతిదానికి సంశయించేవాడు, శాస్త్రవాక్యాలని గురువాక్యాలని ప్రతిదీ సందేహిస్తూ ఉంటే ముందుకు వెళ్ళలేరు. ఎక్కడైతే సందేహం ఉందో అక్కడ స్వార్థ బుద్ధి ఉంటుందన్నమాట. అందుకని వీళ్ళు ముందుకు వెళ్ళలేరు అని చెప్తున్నారు. అయితే ఇలాంటి ఎవరైతే కనుక ఈ విధంగా ఉంటారో వాళ్ళకి ఇహలోకము ఉండదు, అశ్రద్ధగా ఉన్న వాళ్ళకి పరలోకము ఉండదు, అన్ని ప్రకారాలను వాళ్ళు నష్టపోతారు అని చెప్తున్నారనమాట. తర్వాత 41వ శ్లోకంలో యోగ సన్యాస కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఈ పరమాత్మ దర్శన ఎవరికైతే కలుగుతుందో ఈ బ్రహ్మజ్ఞానం వల్ల అతనిలో ఏం మార్పు వస్తుంది అంటే ఇది ధర్మం ఇది అధర్మం అనే విషయమే ఉండదన్నమాట. అంటే ఎవరికైతే బ్రహ్మజ్ఞానం కలిగిందో వారి మనసు ఆల్రెడీ శుద్ధమైపోయింది, అంతా బ్రహ్మగానే చూస్తున్నాడు. ఇంకా ఇది ధర్మమైంది ఇది అధర్మమైంది, ఇది మంచి ఇది చెడు అనే భావనే అతనిలోంచి పోతుందన్నమాట. తర్వాత పరమేశ్వర ఆరాధన అనే కర్మయోగంలో తన కర్మలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పిస్తాడు. ఇలా జ్ఞానం చేత సమస్త సందేహాలు కూడా అతని నుంచి పోతాయి. ఇలాంటి వాళ్ళకి ఇక బంధం అనేది ఉండదు. అప్పుడు మరి అయితే వీళ్ళందరూ పని చేయరా? పని చేస్తారు. వాళ్ళు పని చేస్తున్న ఆ పని దేనికట? లోక సంగ్రహం, లోక కళ్యాణం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఆ తర్వాత అందుకని చెప్పి వాళ్ళు చేసే పని ఏది కూడా వాళ్ళకి బంధాన్ని ఇవ్వదనమాట. వాళ్ళు చేసేదంతా కూడా లోక సంగ్రహమైన చేస్తారు, లేదా దేవతా ప్రీత్యర్థం చేస్తారు, దేవతల్ని మెప్పించడం కోసం చేస్తారు. అందుకని చెప్పి వాళ్ళకి ఇంకా ఏ విధమైనటువంటి బంధనం ఉండదు అని చెప్తున్నారు. తస్మాద్ అజ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోతిష్ట భారత. అందుకనే ఇప్పుడు నువ్వు కృష్ణుడు చెప్తున్నాడు, నేను అసలు కర్మే చేయను అని అంటున్నాడు, నా కర్తవ్యాన్ని నేను నిర్వహించలేను అని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ నువ్వు ఏది చేయవలసిందేంటి? ఈ జ్ఞానం పొందాలి అంటే ఈ జ్ఞానం పొందితేనే కానీ నీకు మోక్షం అనేది ఉండదు. మనిషి జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మోక్షాన్ని పొందటం. ఆ మోక్షాన్ని పొందాలి అంటే నువ్వు అసలు నీ కర్తవ్యాన్ని చేయలేదు అంటే నువ్వు జ్ఞానం కూడా నీకు రాదు. ముందు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు. ఆ కర్తవ్యాన్ని నువ్వు ఎలా నిర్వహించాలి? అనాసక్తితోటి, ఫలాపేక్ష లేకుండా నువ్వు కర్తవ్యాన్ని నిర్వహించు. ఎప్పుడైతే నీ కర్తవ్యాన్ని నువ్వు అలా నిర్వహిస్తూ ఉంటావో నీ మనస్సు నెమ్మదిగా శుద్ధమవుతుందన్నమాట. ఎప్పుడైతే చిత్తం శుద్ధమవుతుందో ఆ బ్రహ్మజ్ఞానం అనేది కలుగుతుంది. శుద్ధమైన మనస్సు దాన్ని గ్రహించగలుగుతుంది అన్నమాట. ఇలా గ్రహించడం వల్ల ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం కలుగుతుందో అప్పుడే నువ్వు శాంతిని పొందగలుగుతావు, నీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు. అందుకని అర్జున నువ్వు లేచి ఫస్ట్ ఉత్తిష్ట, నీ సంశయాలన్నీ కూడా పక్కన పెట్టి ముందు నీ కర్మయోగాన్ని ఆచరించు. నీకు ఏది విహితమో, ఏది చేయాలో శాస్త్రాలు చెప్తున్నాయో దాన్ని నువ్వు చెయ్యి అని చెప్పారనమాట. ఇది జస్ట్ ఒక జిస్ట్గా మనం చెప్పుకున్నాము. ఒక్కొక్కటి విడివిడిగా అంటే ఇందులో కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, ఏది చేయకూడదు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది జ్ఞానయోగం అంటే అధికార భేదాన్ని అనుసరించి కర్మ జ్ఞాన అనేటువంటి ఈ రెండు నిష్టలను కూడా ఉపదేశించి సందేహాన్ని తొలగించడానికి ప్రయత్నం చేశాడు కృష్ణుడు. అటువంటి కృష్ణుడికి వందనం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.